రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా తీస్తున్నాడు? తారక్ చెర్రీలో ఎవరి రోల్ పవర్ఫుల్? RRR అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఏంటి? సినిమా రిలీజ్ ఎప్పుడు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేసింది. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత దానయ్య సినిమా గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. RRR సినిమా అనౌన్స్ చేసి ఏడాది దాటింది. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. ఈలోగా మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ అడవి దొంగగా, రామ్ చరణ్ ఫారెస్ట్ పోలీసర్గా నటిస్తున్నాడని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఎవరు ఊహించని కథతో RRR రూపొందుతోంది. ఇద్దరు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఇద్దరు మహావీరులు, చరిత్రలో ఎప్పుడూ కలవని వాళ్ళు, ఒకరికొకరికి సంబంధం లేని వీరులు, నిజంగా మనకి తెలియని టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే, ఒకళ్ళకొకళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటే, తర్వాత కాలంలో వాళ్ళు ఏ విధంగా బ్రిటిష్ మీద లేకపోతే నిజాం ప్రభుత్వం మీద పోరాడుతున్నారో ఆ క్యారెక్టరైజేషన్ ఒకళ్ళ మీద వాళ్ళ మధ్యన ఏర్పడిన స్నేహం ద్వారా ఏర్పడి ఉంటే అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎక్సైటింగ్గా అనిపించిందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ బేసింగ్ అవర్ స్టోరీ ఆన్. మనకు తెలిసిన స్టోరీ కాదండి ఇందులో చెప్పేది, తెలవని స్టోరీ. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్టిషియస్ టేల్, కంప్లీట్గా ఫిక్షనల్ టేల్ అబౌట్ 2 రియల్ హీరోస్. దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. నా సినిమాలో మీకు తెలిసిన అల్లూరి సీతారామరాజుగా ఇంకా మారకముందు ద యంగర్ వర్షన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై చరణ్, అండ్ ద యంగర్ వర్షన్ మీకు తెలియని కొమరం భీమ్ విల్ బీ ప్లేడ్ బై తారక్. RRRలో ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్గా మారిపోయారు. ఎన్టీఆర్ కొమరం భీమ్గా, రామ్ చరణ్ సీతారామరాజుగా నటిస్తున్నా వీళ్ళకి స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం లేదు. కొమరం భీమ్, సీతారామరాజు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఈ పాయింట్ని తీసుకొని ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఆ 2-3 ఏళ్ల కాలంలో వాళ్ళేమి చేశారో ఎవరికీ తెలియదు. దీనికి ఫిక్షన్ జోడించి RRR తీస్తున్నాడు రాజమౌళి. ఇలాంటి హిస్టారిక్ మూవీస్ తీసేటప్పుడు వివాదాలు రావడం కామన్ కావడంతో వాటిని పట్టించుకోనంటున్నాడు దర్శకుడు. వివాదం అనేది అది ఎప్పుడు వస్తుందని, మనం ఏ సినిమా తీసినా ఏమీ సంబంధం లేదు. బాహుబలి అసలు ఏమీ సంబంధం లేని సినిమా తీసినా బాహుబలికే వివాదాలు వచ్చినాయి. దానికి దేనికన్నా వస్తాయండి ఆ వివాదాలు రావడం అనేది ఇంక ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు చేసినప్పుడే వివాదాలు వచ్చినాయి అన్నారు. ఆయన తీయడం మానేయాలా? అన్నమయ్య తీసినప్పుడు వివాదాలు వచ్చినాయి, ఆయన తీయడం మానేయాలా? మానకూడదు కదండి. వివాదాలు వచ్చినాయని భయపడి మనం నమ్మి ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు అది తీయడం మనం మానకూడదని నేను నమ్ముతాను. మర్యాద రామన్న మినహా రాజమౌళి సినిమాలన్నింటికీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. RRR కథ మాత్రం రాజమౌళి మైండ్ నుంచే పుట్టింది. చాలా సంవత్సరాల క్రితం ఆయన చూసిన ది మోటార్ సైకిల్ డైరీస్ అనే సినిమా RRRకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. చాలా సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ డైరీస్ సినిమా చూశానండి. మోటార్ సైకిల్ డైరీస్ సినిమాలో సరదాగా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఒక షే అన్న ఒక వ్యక్తి గురించి కథ సాగుతూ ఉంటుంది. లాస్ట్ ఫ్లాగ్ ఎండ్లో దే సడన్లీ రివీల్ ద క్యారెక్టర్ వాట్ వీ హ్యావ్ సీన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సమ్ గై, బట్ ఇట్స్ యాక్చువల్లీ షెగువరా. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ట్విస్ట్. అసలు చాలా బాగుంది కదా ఇది, మనం కూడా ఎలా తీస్తే ఎలా ఉంటుంది. రాజు అన్న ఒక కుర్రోడు గురించి 20s కథ చెప్పి లాస్ట్లో అల్లూరి సీతారామరాజు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నదండి. దెన్ సడన్గా కొమరం భీమ్ గురించి చదువుతూ ఉంటే దెన్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇద్దరు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, ఒకే టైంలో తిరిగి రావడం, ఇద్దరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇద్దరు గురించి తెలియకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా గెరిలా వార్ఫేర్లో ఫైట్ చేయడం. ఐ థాట్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ నో సో ద థాట్ వాజ్ ప్లాంటెడ్ బై మోటార్ సైకిల్ డైరీస్. ఎక్కడో నేను ఊరికి వెళ్తూ ఆయన హౌస్ వెళ్ళే దారిలో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉందని ఆయన ఒకసారి వెళ్ళే దారిలో ఒకసారి నా ఇంటికి వచ్చేసి వెళ్ళు క్యాజువల్గా ఒకసారి అంటే వెళ్ళాను. వెళ్తే ఆయన ఇంటి ఎంటర్ అయిన వెంటనే ఒక సెపరేషన్ ఉంటుంది. దాని తర్వాత దాని వెనకాల ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు. ఆ సెపరేషన్ ఒక కింద భాగం కనిపిది మనకి కాలు వరకు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి పోజ్లో ఇక్కడ తారక్ కింద నేల మీద అలాగ రిలాక్స్ అయ్యి కూర్చున్నాడు. అదేంటి ఈయనన్నాడు ఇక్కడ అనుకున్నాను. అదేంటి సార్ అన్నీ తారక్ నా మొహం చూడడం, ఏంటి బ్రో నువ్వు ఇక్కడ ఏంటి అన్నాడు. నేను ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పాపం ఆయన మీరిద్దరు ఏదైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు, నేను బయటికి వెళ్తాను అన్నాడు. కాదు నువ్వు ఏదైనా మాట్లాడుకుంటే చేసుకొని నేను కొంచెం వెయిట్ చేస్తాను, నా ఫ్లైట్కి టైం ఉంది ఇంకా అన్నాను.
కొంతసేపు అలా ఆ కన్ఫ్యూజన్ ఆయన అలాగే సస్టైన్ చేసి మీరిద్దరు ఆగండి అని మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి అప్పుడే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. సో మా ఇద్దరికి తెలియని ఒక అనౌన్స్మెంట్ మాకు అంత చక్కగా ఆయన చెప్పడం మా ఇద్దరికి చాలా ఆనందం వేసి ఒకసారి మా ఇద్దరు మొహాలు చూసుకుని గట్టిగా లేచి గట్టిగా ఆయన్ని పట్టుకుని ఖచ్చితంగా ఈ సినిమాలో ఇద్దరం విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ అని ఒకేసారి ఆ మాట చెప్పడం అనేది వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ తీసిన ఫోటోనే మేము ముగ్గురం ఆ సోఫా మీద కూర్చుని వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ అని తీసిన ఫోటోనే మీరు అందరూ చూశారు. ఇద్దరు కాంటెంపరీ స్టార్స్తో వస్తున్న అసలు సిసలైన మల్టీ స్టారర్ మూవీ ఇది. ఇద్దరు స్టార్స్ అంటే ఒకరి పాత్ర ఎక్కువ, మరొకరిది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ను ఎలా ఎదుర్కోవాలన్న భయం జక్కన్నకు లేదు. కథ ఎమోషన్తో ఆర్ట్ డిఫరెంట్ను మర్చిపోయేలా చేస్తానంటున్నాడు. ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి థియేటర్లో కూర్చున్న 10 నిమిషాల్లో చరణ్ని తారక్ని మర్చిపోయి నేను చూపించిన క్యారెక్టర్స్ని చూడగలరా లేదా అన్నది ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ దట్ వీ డిడ్. ఆడియన్స్కి కొమరం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కూడా ఈక్వల్గా నచ్చుతాడండి. ఇద్దరి మీద ఆడియన్స్కి సమానమైన ఎంపతి ఉంటుంది. దాంట్లో నేను సరి సమానమైన బ్యాలెన్స్ వచ్చేటట్టు జాగ్రత్త తీసుకున్నాను. నమ్మకం, కాన్ఫిడెన్స్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు రాజమౌళి. అందుకే చెర్రీ గానీ ఎన్టీఆర్ గానీ RRR కోసం 1.5 ఏడాది పాటు మరో సినిమా ఊసెత్తకుండా పనిచేస్తున్నారు. వేరే దర్శకుడైతే ఈ ఇద్దరు స్టార్స్ కలిసే వాళ్లే కాదట. ఇంకో డైరెక్టర్ అప్రోచ్ అయి ఉంటే జరుగుండేదా అనేది ఒక ఫ్యూచర్ గురించి అండి. సో దాని గురించి నేను మాట్లాడలేను, కానీ రాజమౌళి కాబట్టి ఇది జరిగిందండి, అంతవరకు చెప్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ దర్శకుడు వచ్చి అప్రోచ్ అవుతే ఇది జరుగుతుందా లేదా నేను చెప్పలేను, కానీ ఇది మాత్రం మా జక్కన్ వల్లే జరిగిందండి. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అంటే ఎన్ని పార్ట్లుంటుందోనన్న డౌట్ వస్తోంది. బాహుబలిలో పెద్ద స్పాన్ ఉన్న కథ కాకపోవడంతో 2 భాగాలుగా తీశారు. RRR కథ ఒక్క పార్ట్తో ముగుస్తుందంటున్నాడు జక్కన్న. అలాగే వర్కింగ్ టైటిల్లోని సినిమా టైటిల్గా పెట్టేశారు. అయితే RRRకు ఎగ్జెన్షన్ ఉంటుందని, ఎగ్జెన్షన్ ఇస్తే అదే పెడతామన్నాడు దర్శకుడు. సింగిల్ సినిమా అండి, ఒకటే సినిమా. అది బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రెండింటిగా చేశాను. ఒకటి అయిన తర్వాత భలే ఉంది రెండో తీద్దాం చేయలేదు. పెద్ద లాంగ్ కథ కాబట్టి 2 భాగాలుగా చేయాల్సి వచ్చిందండి. ఇది ఒక సినిమాగా పట్టి అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా. ఎలా RRR అని ఎలాగ పెడతాం అసలు ఇదని చెప్పి దెన్ వీ థాట్ అబౌట్ ఇట్ అండ్ వీ థాట్ ఓకే RRR విల్ బి ద కామన్ టైటిల్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్. ఆబ్వియస్లీ విల్ బి మేకింగ్ దిస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. And RRR it will be common title. Any languages lo RRR will be the common language. Dan taluk expansion we have fantastic expansions for each language. Hindi lo ok title untadi, Telugu lo ok title untadi, Tamil lo ok untadi, Malayalam lo whatever language we are doing ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైటిల్ ఉంటుందండి. బట్ ద మెయిన్ టైటిల్ విల్ బి RRR. విల్ బి రిఫరింగ్ టు ద ఫిల్మ్ యాజ్ RRR ఓన్లీ. 200 కోట్ల బడ్జెట్తో మొదలైన RRR ఖర్చు డబుల్ అవుతోంది. 350 నుంచి 400 కోట్లు అవుతుందని నిర్మాత తెలిపారు. సినిమాను హిందీలో కూడా డబ్ చేయడంతో అక్కడ 1 ఏడాది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో జూలై 30న విడుదలవుతుందని ప్రకటించారు నిర్మాత. ఇప్పటికి 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయినాయండి. ఈ మంత్ ఎండింగ్లో అహ్మదాబాదు, పూణేలో 30 డేస్ షెడ్యూల్ ఉంది. 352 crores to 400 crores భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మిస్తున్నామండి. సినిమాని 2020 జూలై 30th వరల్డ్ వైడ్గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నామండి. ఇది కాకుండా వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి, అక్కడ కూడా రిలీజ్ చేయాలని. అది కూడా మేము రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం. మొత్తం ఇండియన్ లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. RRR ప్రెస్ మీట్లోనే రాజమౌళి తన డైరెక్ట్ చేసే చివరి చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమే చివరి చిత్రం అన్నారు జక్కన్న. మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది. జనాలు చాలామంది ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ విల్ బీ మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ థింగ్. అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుందండి. దానికి ఒక ఇదంటూ లేదు, ఒక లెవెల్ అంటూ లేదు. 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్.